హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీ మెథడ్తో మనం పావ్ భాజీని టేస్టీగా ఎమ్మీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పావ్ భాజీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 1 సన్నగా కట్ చేసుకోవాలి, టమాటా 1, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర కొద్దిగా, ఆలు వచ్చేసి 3 పొటాటోస్ని ఇట్లా హాఫ్గా కట్ చేసుకోవాలి. బఠానీలు మనం ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీలను ఇట్లా తీసుకోవాలి. తర్వాత కారం పొడి, పసుపు, ఆ తర్వాత క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పావ్ భాజీ మసాలా, తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే బటర్. ఈ పావ్ భాజీని మనం ఇంట్లో పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ తొందరగా 20 మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ బటర్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాం. కాస్త బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఈ ఆనియన్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం టమాటాస్ని వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు వేసుకోవాలి. కారం, పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం పావ్ భాజీ మసాలాను వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కాస్త వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు టమాటాస్ అంతా బాగా మెత్తగా అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాస్ కూడా కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ క్యాప్సికమ్, ఆలు, ఆ తర్వాత బఠానీ వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా మనం ఇందులోకి వేసుకొని వీటన్నిటిని మసాలాలు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కొద్దిగా కుక్ అయినాయి కాబట్టి మనం ఇందులోకి కాస్త వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేటట్టు మనం 3 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కొద్దిగా కుక్ అయినాయి కాబట్టి మనం ఇందులోకి కాస్త వాటర్ని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేటట్టు మనం 3 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని స్మాష్ చేసుకోవాలి, మొత్తం మెత్తగా అయ్యేటట్టు. ఇలా ఈ మిక్చర్ కాస్త గట్టిగా ఉంది కాబట్టి మనం దీంట్లోకి కాస్త వాటర్ వేసుకోవాలి.
చూసారు కదా, ఇలా మెత్తగా ఇది మొత్తం బాగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం పావ్ భాజీ బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి కాస్త బటర్ని వేసుకుందాం. ఇందులోనే కాస్త పావ్ భాజీ మసాలాను కూడా వేసుకుందాం. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఈ పావ్ భాజీ బ్రెడ్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టూ సైడ్స్ టర్న్ చేసుకోవాలి. దీన్ని టర్న్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఇలా మిగతా బ్రెడ్తో కూడా మనం ఇలానే చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఈ పావ్ భాజీ బ్రెడ్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లో ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పావ్ భాజీ మిక్సర్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా బటర్ వేసి తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మన టేస్టీ పావ్ భాజీ 20 మినిట్స్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.